వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ అసలు ఎందుకు పనికిరావు అనమాట. ఇంకా వెజిటేరియన్స్కి అయితే పండగే. అదేం కూర అనుకుంటున్నారా? చామదుంపలు. ఇది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. హై బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. చేసిన దానికంటే ముందే అయిపోతుంది. యాక్చువల్గా చామదుంపలు అందరూ దురద వస్తుంది, జిగురుగా ఉంటుంది అనుకుంటారు. కానీ చాలామంది ఓన్లీ పులుసు వరకునే తెలుసు. ఇలా ఫ్రై చేసుకొని తిన్నారంటే రోజు చేసి పెట్టిన పిల్లలైతే వదలకుండా తింటారనమాట. ముందు చామదుంపల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని నిమ్మరసం వేస్తారు చాలామంది. నేనైతే వేయను. ఉప్పు వేసుకొని అన్ని ఉడకబెట్టండి. కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనియండి. తర్వాత తొక్క తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనె వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, నూనె వేసుకొని ఫ్రై చేసుకోండి. అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ కర్రీ గురించి సాధారణంగా బ్రాహ్మిన్స్ ఎక్కువ చేసుకుంటారు. ఎవరైనా గెస్ట్లది వస్తే పెట్టడానికి ఎక్కువ చామదుంప స్పెషల్గా చేస్తారనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. చామదుంప పులుసు అది కాదు, ఇలా ఈ ఫ్రై ట్రై చేస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ ఇదే వండుకుంటారనమాట. ఇది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, దురద వస్తుందేమో, ఇట్లా అంతా ఏం లేదు. టేస్ట్ చూసిన తర్వాత దురద అవి అన్నీ మర్చిపోతాము. అంత బాగుంటుంది. ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి. అంటే కొంచెం టైం తీసుకున్నా మరి మాడిపోకుండా వేయించండి. వేయించిన తర్వాత అందులో ఆనియన్స్, కరివేపాకు వేసి అవి కూడా కొంచెం బాగా ఏమంటారు, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి చూడండి, ఆ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అవి కూడా వేయించాలి. వేయిస్తేనే దాని టేస్ట్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా తినడానికి చాలా రుచిగా చాలా బాగుంటుంది కర్రీ. సో ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి. ముందుగా పోపు వేయటాలు, కూర తీసేసిన తర్వాత పోపు వేయటం అట్లా చేయొద్దు. మీరు చామదుంపలు ఇట్లా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులో జీలకర్ర మాత్రమే, ఇంక ఇందులో పోపు ఏం వేసేదేం లేదు. ఆల్రెడీ కరివేపాకు వేసేసాము. కొత్తిమీర ఉంటే మాత్రం వేసుకోండి, బాగుంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇంక వేరే పోపులు ఏమి, పప్పులు అవి ఏం వేయక్కర్లేదు. లాస్ట్లో మాత్రం కొంచెం ఒక 1/2 స్పూన్ నువ్వుపప్పు వేశారనుకోండి, ఇంకా అసలు కూర రుచి చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది. కొంచెం మీ క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. దీనికి కాంబినేషన్గా టమాటో రసం కానీ పెసరపప్పు చారు కానీ పెట్టుకున్నారనుకో, ఇంకా ఆ రోజు భోజనం అదుర్స్ అనమాట. అంత ఫాస్ట్గా గిన్నెలు ఖాళీ అయిపోతాయి, ఏది కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. అంటే దీని గురించి ఇంత చెప్తున్నాం ఏంటంటే, నేను టేస్ట్ చేశాను కనుక చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి వండుకొని టేస్ట్ చేస్తే మీరే చెప్తారు ఎలా వచ్చింది ఏంటన్నది. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. దీంట్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మరీ మాడబెట్టేయకండి. వచ్చిన తర్వాత మీరు కారం వేసుకోండి. కారం వేసుకొని నువ్వుపప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏమి మసాలాలు కానీ పప్పులు కానీ పోపులు కానీ ఏమీ వేయవసరం లేదు. కారం కూడా నేనైతే కారం, మిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయ కలిపినది కారం ఆడానమాట. ఆ కారం అయితే టేస్ట్ ఉంటుంది. అది కాకుండా దీనికి ఇంకో కారం కూడా చేసుకోవచ్చు. జస్ట్ మనం వాడే కారం ఉంటుంది కదా, ఆ కారంలో కొంచెం వెల్లుల్లిపాయలు మిక్సీ పల్స్ తిప్పండి. ఒక పల్స్ తిప్పేసి అందులో కొంచెం ధనియాల పౌడర్ కలిపి వేసుకుంటే ఆ కారం కూడా సూపర్గా ఉంటుంది. కానీ 2 డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. 2 టేస్ట్లు చాలా బాగుంటాయి. వీడియో నచ్చిందా? ఇంకేంటి మరి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి ఇంకో మంచి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.